మిత్రులారా నమస్తే. నా డార్జిలింగ్ సిక్కిం యాత్రలో అతి కీలకమైనటువంటి ప్రదేశం అండి ఇది. నేను సిక్కిం గ్యాంగ్టాక్ నుంచి మొత్తం యాత్ర పూర్తి చేసుకొని తిరుగుముఖం పట్టి కలకత్తా వెళుతున్నప్పుడు సిలిగురి దాకా వెళ్ళాలి. ఈ మార్గమధ్యంలోనే రవీంద్రనాథ్ చివరి రోజులు ఎక్కువగా గడిపినటువంటి అతి ముఖ్యమైన ప్లేస్ ఉంది అని చెప్పేసి నాకు కవిమిత్రుడు రవిప్రకాష్ ఫోన్లో చెప్పడంతో ఈ ప్రాంతానికి వచ్చామండి. గ్యాంగ్టాక్ నుంచి సిలిగురి వెళ్ళేటటువంటి దారిలో ఈ ముంగ్పు అనేటటువంటి ప్రదేశం అనమాట. చాలా ఎత్తైనటువంటి ప్రదేశం. ఆయన చివరి రోజుల్లో చూడండి ఇక్కడ గడిపాడు. ఇక్కడ అందుకనే ఆయన గడిపినటువంటి ఆ నివాసం ఉన్నటువంటి ఇల్లు ఈ ప్రాంతం అంతా కూడా చూడండి రవీంద్ర భవన్ ముంగ్పు అని ఉంది. ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా రవీంద్రనాథ్ సంబంధించినటువంటి జ్ఞాపకాల మ్యూజియంగా దీన్ని మార్చారనమాట. ఇప్పుడు మనం లోపలికి రవీంద్ర భవన్ లోపలికి ఎంటర్ అయ్యాము. చూడండి ఇక్కడ కవిగురు రవీంద్రనాథ్ ఠాగూర్ స్టాచ్యూ. ఇక్కడ గవర్నమెంట్స్ మారుతూ వస్తున్నప్పటికీ కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ గవర్నమెంట్ ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ఈ ప్రాంతాన్ని మాత్రం ఎప్పటికప్పుడు రినోవేట్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ చూడండి మమతా బెనర్జీ రినోవేట్ చేసింది. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వెస్ట్ బెంగాల్ రినోవేటెడ్ డేట్ 21 ఫిబ్రవరి 2023. సో చూడండి నజారా. ఇక్కడ నుంచి ఎత్తైనటువంటి ఈ ప్రాంతం నుంచి ఎటు చూసినా సరే ఆకుపచ్చని కొండలు కనిపిస్తాయి. కొండలపైన మబ్బులు సంచరిస్తున్నాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడ ఎన్ని పద్యాలు రాశాడో, ఎన్ని కథలు రాశాడో, ఎన్ని పాటలు రాశాడో లెక్కే లేదు. ఆయన లాస్ట్ బర్త్డే కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసినట్టు, 80వ పుట్టినరోజు ఇక్కడే సెలబ్రేట్ చేసినట్టుగా మనకి చెప్తున్నారండి. ఆయనకు చాలా ఇష్టమైనటువంటి ప్రదేశం అన్నమాట ఇది. 1938, 1940 మధ్యలో ఆయన బాగా ఎక్కువగా ఈ ప్రదేశంలో గడిపాడట. లోపలికి వెళ్ళి చూశాను. ఇది రవీంద్రుని మ్యూజియము. ఆయన జీవితానికి, రచనలకు, ఆయన పాటలకు, ఆయన చిత్రలేఖనం అన్నిటికీ సంబంధించినటువంటి విశేషాలని, చాలా అద్భుతమైనటువంటి విశేషాలని భద్రపరిచారు. రేర్ ఫొటోస్ అని ఇక్కడ ఉన్నాయండి. ఆయన మీద చాలామంది ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి చిత్రకారులు ఆయన బొమ్మ గీసినటువంటి విశేషాలు, ఆయన శిల్పాన్ని చేసినటువంటి విశేషాలు, అవన్నీ కూడా అవశేషాలన్నీ కూడా ఈ మ్యూజియంలో ఇక్కడ భద్రపరిచారు. ఇక్కడేనండి ఆయన చివరి రోజులు గడిపాడట. 1938 నుంచి 1940 మధ్యలో చాలాసార్లు ఆయన ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకునేవాడట. 1941 ఆగస్టు 7లో రవీంద్రనాథ్ ఠాగూర్ చనిపోయారు. అంటే 80 సంవత్సరాల వయసులో. ఆయన 80వ పుట్టినరోజు కూడా సరిగ్గా ఇక్కడే ఈ ప్రాంతంలోనే, ఇదిగో ఇక్కడ మనం మ్యూజియంగా మార్చారే ఆ గదిలోనే చేసుకున్నాడట. ఆరోగ్యం అప్పటికే బాగా క్షీణించింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వర్కర్సు, రైతులు, ఈ ఆదివాసీ ప్రజలు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ సమక్షంలో తన 80వ పుట్టినరోజుని చేసుకున్నాడటండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన 80వ పుట్టినరోజు చివరి రోజు వరకు, చివరి నిమిషం వరకు ఆయన రాస్తూనే ఉన్నాడు విషయం అది. ఆయన 80వ పుట్టినరోజు సందర్భంగా ఆయన జన్మోదిన్ అనే ఒక పాట కూడా, కవిత కూడా రాశాడట. దాన్ని ఆల్ ఇండియా రేడియో లైవ్ చేసింది, ప్రసారం చేసింది. అంత అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆయన గడిపాడు. ఇక్కడికి వస్తే నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. చివరి నిమిషం వరకు కవిగా బ్రతికాడు, కవిత్వంతో బ్రతికాడు, కవిత్వాన్ని రాస్తూ బ్రతికాడు, కవిత్వాన్ని శ్వాసిస్తూ బ్రతికాడు. ఈ ప్రాంతాన్ని ఆయన ఎందుకు ఇంతగా ప్రేమించాడంటే చూడండి చుట్టూ ఎటు చూసినా ఇప్పుడు మంచు బాగా దట్టంగా పట్టి ఉంది కాబట్టి మీకు కనిపించడం లేదు, కానీ అన్ని పచ్చటి కొండలు అన్నమాట. ఆకుపచ్చని కొండలు, బాగా మంచు దట్టంగా పట్టింది కాబట్టి చుట్టూ ప్రాంతం మనకి కనిపించడం లేదు. చూశారు కదా, ఇది రవీంద్ర భవన్. ఆయన జ్ఞాపకాలు, ఆయన రచనలు, ఆయన జీవిత విశేషాలు, ఆయన పెయింటింగ్సు అన్నీ ఇక్కడ భద్రపరిచారండి. చాలా వరకు పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, కానీ అద్భుతంగా ఉంది. మరొకసారి
మరిన్ని విశేషాల గురించి దీని గురించి మరిన్ని విశేషాలు నేను చెప్తాను. ప్రస్తుతానికి థ్యాంక్ యూ.